చిట్టి ఏం బావా ఏం చేస్తున్నావా? ఏముంది వంట చేస్తున్నాను. ఏంటిది? ఏం కూర ఇయ్యాలా? గుళ్ళోని కొబ్బరికాయలు కొట్టాం కదా, ఆ, కొబ్బరి చెప్పు. కూర, కొబ్బరి పచ్చడి, ఆ. పప్పులుసు, నాకు అదే గుర్తొచ్చి బంగాళదుంపల కూర. అదే పచ్చడి చేసుకుంటే నువ్వు చేసుకున్నావు కానీ కొద్దిగా ఓ పని చేసి పెట్టాలి ప్లీజ్. అయ్య బాబు మీరు ప్లీజ్ అన్నారంటే ఇప్పుడు ఏదో పురమా ఇచ్చేస్తారు నాకు. కాదు, కొబ్బరి అన్నం ఉండే చాలా రోజులు అయిందే. కొబ్బరి అన్నం ఉల్లి చట్నీ చేయడా పోనీ. అదే దానికి వేరే ప్లాన్ ఉంది. అయ్య బాబు మీరు ఎప్పుడు కొబ్బరి అన్నం జ్యోతి. అన్నప్పుడే నాకు తెలిసింది. జ్యోతమ్మా, అయ్య బాబు ఏటే బాబు ఇది? నాటుకోడి. అయ్య బాబు ఇంతే? కొబ్బరి అన్నం నాటుకోడి. ఈయనకి ఎప్పుడు వేళ ఇది ఓ పని చెయ్యి, సగం వండు. అరా సగం వండిద్దాం, సగం ఏమో అలాగే అలాగే వేరే వేరే చెప్తాను. మరేమో ఇక్కడేమో మెంబర్స్ ఓట్లు ఎక్కువ. ఎలా నేను ఓటు పెట్టాలి? ఒక్కదాన్నే. ఏం చేయను? హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇటు పాపం, ఆడి కోసం తెచ్చాను. ఏదో ఆడిది తిండి మందే. అదే మనసులో మాట నాకు అర్థమైపోయింది. మీరు కొబ్బరన్నం అన్నప్పుడే అర్థమైపోయింది నాకు. అదే మరి కానివ్వండి, మరి ఇంకేం లేట్ ఏం చేస్తాం, ఓటింగ్ మీద ఎక్కువ ఉంది. స్టార్ట్ చేయండి మరి. అది సరే రెడీ చేసుకుందాం పదండి. ఇప్పుడు కొబ్బరన్నానికి ఈ మసాలాలన్నీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఆయిల్ కొంచెం వేసుకొని, ఇవన్నీ వేపేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేపించేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్ అనమాట, లేదా చిన్న స్పూన్లు 2 వేసుకొని, తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మగ్గించాలి. ఇప్పుడు టమాటా వేసుకోండి. ఇదంతా బాగా మగ్గిపోయింది కదా, మగ్గిపోయిన తర్వాత కడిగి నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకొని, సాల్ట్ చూసుకొని, తర్వాత కొబ్బరిపాలు పోసేసుకోవటమే. 1కి 2 కొబ్బరిపాలు పోసుకోవాలి. కొబ్బరిపాలు తక్కువైతే కనుక మనకి ఇందులోనే 1 గ్లాసు తక్కువైనాయి, ఆ గ్లాసు వాటర్ మిక్స్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ అది చూసుకొని మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటే కొబ్బరన్నం రెడీ. ఇప్పుడైతే మన కొబ్బరన్నం రెడీ అయిపోయింది. 20 నిమిషాలు అయ్యింది కదా, కట్టేసాను. జీడిపప్పులతోనూ కొత్తిమీరతోనూ గార్నిష్ చేసుకొని, ఓ పక్కన నాటుకోడి కూడా అయిపోతుంది. ఇంకా వడ్డించి వాళ్ళ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. అబ్బో ఏంటంటే రాజుగారు అయిపోయింది మరి. మోతి మోతి అమ్మా చూసారా? నాటుకోడి పులుసు, ఇదిగా కొబ్బరి అన్నం. మొత్తానికి అయితే ఫినిష్ అయిపోయింది. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. మరి ఫాలో అవ్వట్లేదు, మరి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. మరి అన్ని టేస్ట్ ఎలా ఉందో ఏంటో మీరు చూపిస్తాం మరి. ఓకేనా? కొబ్బరన్నం గుమ్మలు ఆడిపోతుంది మరి పదరా, కలబడిపోదాం. అబ్బబ్బబ్బా, కొబ్బరన్నం అయితే మాత్రం అదిరిపోయింది. దాంట్లోకి నాటుకోడి పులుసు అదిరిపోతుంది చూడండి. అది జ్యోతికి ముక్క అవి కాలిపోయినా సరే తినేస్తున్నారా బాబు? అయినా అంతే, ఇగో ఈడు అంతే. సూపర్ సూపర్ సూపర్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అంటున్నాడు. సూపర్గా అయితే ఉంది మరి. కొబ్బరి అన్నం నాటుకోడి అయితే మాత్రం చాలా బాగుంది మరి. అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతుంది మరి. మీరు ఈ కాంబినేషన్ అయితే వండుకోండి మరి.